ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నియమ గురువారము లేకపోతే ఆదేశిక గురువారం అని పరిశుద్ధ వారంలోని ఈ యొక్క గురువారాన్ని పిలవడం మనందరికీ తెలిసినటువంటి విషయమే. యునైటెడ్ కింగ్డంలో దాదాపు 13వ శతాబ్ద కాలం నుండి కూడా ఆ యొక్క రాజ కుటుంబము ఒక పని చేయడం సాంప్రదాయంగా వాళ్ళు మొదలుపెట్టారు. వాళ్ళే అదేంటి అంటే, ఈ నియమ గురువారం రోజున పేదలైనటువంటి వారు లేకపోతే అవసరతలో ఉన్నటువంటి వారిని గుర్తించి వారిని ఆహ్వానించి వారికి బహుమానాలు ఇవ్వడం అనేటటువంటిది వారు చేస్తున్నటువంటి సాంప్రదాయం. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే, దానికి ఆ ప్రశ్నకు జవాబుగా వస్తున్నటువంటిది ఏమిటి అంటే, ఇదిగో ఈ రోజున యేసు ప్రభువారు ఒక గొప్ప ఆజ్ఞనిచ్చారు. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో ఉన్న మాట ప్రకారంగా, నేను మీకు క్రొత్త ఆజ్ఞను ఇచ్చుచున్నాను. ఐ గివ్ యూ న్యూ కమాండ్మెంట్. ఈ కమాండ్మెంట్ లేకపోతే ఈ ఆజ్ఞ అనేటటువంటి దానిని లాటిన్ భాషలో మ్యాండేటమ్ అని అంటారు. మ్యాండేటమ్. కాబట్టి ఈ యొక్క వచనం లాటిన్ భాషలో మ్యాండేటమ్ నోవం డో ఓబిస్ అని వ్రాయబడి ఉంది. సేమ్ అదే మాట మ్యాండేటంలో నుండి మాండి అనేటటువంటి మాట రావడం జరిగింది. అంటే ఇది ఆదేశం, ఇది ఆజ్ఞాపూర్వకమైనటువంటి విషయం. కాబట్టి ఆ రాజకుటుంబం ఏమంటున్నారంటే, ఆయన క్రొత్త ఆజ్ఞనిచ్చారు. ఆజ్ఞ ఏంటంటే, నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడి. దిస్ ఈజ్ ద న్యూ కమాండ్మెంట్. కాబట్టి ఆ ఆజ్ఞ ఆధారంగా మేము ఈ యొక్క పనిని, ప్రేమ కార్యమును నిర్వర్తిస్తున్నాము అని వారు చెప్తారు. ప్రియమైనటువంటి వారులారా, క్రొత్త ఆజ్ఞను ప్రభు ఇచ్చినప్పుడు ఆయన మరి యొక్క బల్ల దగ్గర ఆయన చెప్పారు. అయితే నేను మిమ్మల్ని ప్రేమించినట్టు అని చెప్పినప్పుడు ఆయన ఎలా ప్రేమించారు అంటే, 2 ప్రత్యేకమైన విషయాలు మనకు ఆ సందర్భంలో కనబడతాయి. ఒకటి ఏంటంటే, ఆయన తన యొక్క శిష్యుల పాదాలను కడిగారు. ఆయన ఒక లీడర్ అయ్యుండి, ఒక మాస్టర్ అయ్యుండి, ఒక లార్డ్ అయ్యుండి, ఒక గురువు అయ్యుండి, ఆయన వారి పాదముల మట్టుకు వంగి వారి పాదములను కడుగుట ద్వారా నిజమైనటువంటి నాయకత్వం అంటే ఏంటి, నిజమైనటువంటి మరి యజమానిగా ఉండడం అంటే ఏంటి, ఒక ప్రభువుగా ఉన్నప్పటికీ కూడా ఆ ప్రభువుగా ఉన్నప్పుడు మరి అది నిజమైనటువంటి ప్రభుత్వం ఏంటి అని ఆయన అక్కడ నేర్పించారు. అలాగున మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోండి, ఇది క్రొత్త ఆజ్ఞ. రెండవది ఏంటంటే, ఆయన ఈ యొక్క రొట్టెను విరిచి ద్రాక్షారసాన్ని ఇచ్చి, నా శరీరము నా రక్తము మీరు దీన్ని తీసుకొనండి అని చెప్పినప్పుడు ఆయన తనను తాను త్యాగము చేసుకుంటున్నటువంటి విషయాన్ని ఆయన అక్కడ వెల్లడి చేశారు. దానిని స్వీయ త్యాగము అని అంటారు. సెల్ఫ్ సాక్రిఫైస్. హీ సాక్రిఫైస్డ్ హిమ్సెల్ఫ్, తనను తానే. కాబట్టి ఈ క్రొత్త ఆజ్ఞలో ఏంటంటే, ప్రేమలో స్వీయ త్యాగము అనేటటువంటిది ఇమిడి ఉంటుంది. మీ ప్రేమ అంతటి స్థాయి అయిన ప్రేమ ఉండాలి అని ప్రభువు ఆయన చెప్పారు. ఈ రాత్రి దానిని మనము తిరిగి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైన వారులారా, మరి గత 37 దినాలుగా ప్రభువును మనం వెంబడిస్తూ వచ్చాం. ఆయనతో పాటు అనేక స్థలాలకు వెళ్ళాం, దేవాలయంలోనికి వెళ్ళాం, ఆయన యొక్క బోధలు విన్నాం, ఆయన యొక్క భవిష్యత్ ప్రవచన వాక్యాలు మనం విన్నాం, ఆయన చెప్పినటువంటి ఉపమానాలు వాటి యొక్క సారాంశాలు మనం విన్నాం. ఆ తర్వాత ఆయన పట్టబడి మరి ఆయన వెళ్ళినటువంటి పరిస్థితులన్నింటినీ మనం ధ్యానం చేసుకున్నాం. ఈ రాత్రి ఈ ప్రయాణంలో మనము మేడగది దగ్గరికి రావడం జరిగింది. ఈ మేడగదిలోనికి మనం ప్రవేశిస్తే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన శిష్యులతో కూర్చున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ఈ సందర్భాన్ని మనం ఏమని పిలవచ్చు అంటే, ద సాక్రెడ్ మూమెంట్ అని పిలవచ్చు.
పవిత్రమైనటువంటి ఒక గడియ, అది మెస్సయాతో గడుపుతున్నటువంటి గడియ. వారు అక్కడ కూర్చుని ఏం చేస్తున్నారు మనకు తెలుసు. వారు పస్కాను ఆచరిస్తూ ఉన్నారు. ఈ పస్కా అనేటటువంటిది ఒక జ్ఞాపకార్థపు విందుగా ఏటేటా వారు జరిగించుకోవడం మనకు తెలుసు. దీని యొక్క మొట్టమొదటి ఆచరణ గురించినటువంటి వివరము ఈ దినం మన పాత నిబంధన లేఖన భాగంలో మనం చదువుకున్నాం. నిర్గమకాండం 12వ అధ్యాయంలో అది వ్రాయబడింది, చదవగా మనం విన్నాం. యూదియా సాంప్రదాయ ప్రకారంగా దీని యొక్క డేట్ ఏంటి, ఎప్పుడు ఇది జరిగి ఉంటుంది అని మనం ఒకవేళ యూదియా సాంప్రదాయ ప్రకారం యూదులు చెప్పుకునే దాని ప్రకారంగా ఏమిటి అంటే, క్రీస్తుకు పూర్వము 1313వ సంవత్సరంలో నీసాను అనేటటువంటి మాసంలో 14వ తారీఖున వాళ్ళు దాన్ని జరిగించుకున్నారు. యూదుల క్యాలెండర్ ప్రకారంగా నీసాను అనేటటువంటిది మొదటి నెలగా వారికి ఏర్పాటు చేయబడి ఉంది. యెహోవా దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు మోషే ద్వారా ఈ పండుగను ఆచరించమని చెప్పారు. వాళ్ళకి ఈ విషయం ముందు తెలియదు. దీనిని వీరు ఎవరి దగ్గర నుంచో చూసి నేర్చుకున్నటువంటి, కాపీ కొట్టినటువంటి పండుగ కాదు ఇది. మరి ఈ యొక్క పండుగ లేకపోతే ఈ యొక్క పస్కా ఆచరణ, దాని యొక్క విధానము, దానిని ఎలా ఆచరించాలి అన్నీ కూడా వివరంగా యెహోవా దేవుడు మోషే ద్వారా వారికి తెలియచేశారు. దీనిని వారు ఏటేటా జ్ఞాపకార్థంగా ఆచరించాలని ఆయన ఒక కట్టడిగా వారికి తెలియచేసినటువంటి వాక్యం కూడా మనము చదువుకున్నాం. చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సాధారణంగా యూదుల పస్కా మన యొక్క లెంటు కాలంలోనే వస్తుంది. కానీ ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో పస్కా మరి ఇది ప్రపంచవ్యాప్తంగా యూదులు ఉన్నారు కాబట్టి ఇజ్రాయెల్ దేశంలో దాని పరిసర ప్రాంతాల్లో దానిని ఏప్రిల్ 1వ తారీఖున వాళ్ళు ఆచరిస్తారు. అంటే నిన్న. మిగిలినటువంటి ప్రదేశాలలో ఈరోజు వాళ్ళు ఆచరిస్తారు. ఎందుకంటే దేశానికి కాలమాన పరిస్థితులు మారుతాయి కాబట్టి ఆ రీతిగా ఒక 2 డేట్స్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఒక రీతిగా యూదులు పస్కా ఆచరిస్తున్నటువంటి ఆ యొక్క దినమునని మనము కూడా నియమ గురువారాన్ని మనం ఆచరిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారులారా, యూదులైనటువంటి వారికి ఇది చాలా ప్రధానమైనటువంటి మొట్టమొదటి పండుగ. ఇది ఒక జాతీయ పండుగ. దిస్ ఈజ్ ద నేషనల్ ఫెస్టివల్. మరి ప్రస్తుతం మనకు తెలుసు, వార్తలు వింటున్నాం, యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ కూడా వారు బయటికి వచ్చి చాలా సంబరంగా దాన్ని జరుపుకోగలిగినటువంటి పరిస్థితులు లేనప్పటికీ కూడా ప్రతి గృహంలో కూడా మరి ప్రపంచమంతటా యూదియా మరి ఆ యొక్క కుటుంబాలలో వారు పస్కాను ఆచరిస్తూ ఉన్నారు. ఇట్టి పరిస్థితుల్లో క్రైస్తవులుగా మన బాధ్యత ఏంటంటే, మరి ఆ దేశాలలో ఇజ్రాయేల్ దేశంలో దేవుడు శాంతినివ్వాలి, యుద్ధ వాతావరణం అంతా కూడా తొలగిపోవాలి అని ఒక ప్రార్థన. రెండవది ఏంటంటే, యూదుల రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. వారింకా పస్కా పండుగను ఆచరిస్తున్నారు. మరి ఆ యొక్క మన క్రీస్తు అనబడినటువంటి పస్కా పశువును, అంటే ఆ పస్కా బలి అయినటువంటి ఆ ప్రభువును ఇంకా వారు అంగీకరించలేనటువంటి స్థితిలో వాళ్ళు అలా ఉండిపోయారు. కాబట్టి వారు ఆ సత్యాన్ని కూడా తెలుసుకొని ఆయనను అంగీకరించినట్లు, ఆ యొక్క రక్షణను పొందినట్లు మనము ప్రార్థన చేయాలి. యూదులు, ఇశ్రాయేలీలు మరి మొట్టమొదటి ఆచరణ ఐగుప్తులు ఆచరించారు, అయిపోయింది. వారు కనాను దేశం వచ్చారు, సెటిల్ అయిపోయారు. చక్కని దేవాలయం, వారి కొరకు అద్భుతమైనటువంటి దేవాలయం నిర్మించబడింది. ఆ తరువాతి కాలంలో ఈ పస్కాను ఆచరించేటటువంటి విషయంలోనండి చాలా డెవలప్మెంట్స్ అవి రావడం జరిగింది. ఆ డెవలప్మెంట్స్ ఏంటి అనే మనం చూస్తే మనకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అవి ఏమిటి అంటే, మోషే ఇశ్రాయేలీయులకు సెలవిచ్చినట్లుగా నీసాను మాసంలో, అంటే సంవత్సరంలో మొదటి నెలలో మొదటి ఆ యొక్క నీసాను మాసంలో 10వ రోజున వారు ఒక గొర్రెను సెలెక్ట్ చేసి ఆ యొక్క పస్కా బలి పశువుగా వారు సిద్ధపరచుకోవాలి. కాబట్టి ఈ దేవాలయ నిర్మాణం జరిగిన తర్వాత
ఇశ్రాయేలీయులలో ఎలాంటి డెవలప్మెంట్స్ జరిగినవి అంటే, మొట్టమొదటిది ప్రధాన యాజకుడు ఒకవేళ ఆయన కుదరకపోతే మరొక యాజకుడు, అంటే ప్రధాన యాజకుడు యొక్క రిప్రజెంటేటివ్ ఏం చేస్తాడంటే యెరూషలేము నుండి బెత్లెహేముకు వెళ్తాడు. ఎందుకు అంటే బెత్లెహేములోనే దేవాలయంలో బలి కొరకైనటువంటి గొర్రెలు అక్కడ మాత్రమే పెంచబడతాయి. కాబట్టి ప్రధాన యాజకుడు లేకపోతే అతని ప్రతినిధి ఆ యొక్క బెత్లెహేముకు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే అక్కడ గొర్రెలన్నిటినీ కూడా అతడు పరిశీలన చేసి, ఇదిగో ఈ గొర్రె సరిపోతుంది, ఇది నిర్దోషమైనటువంటి గొర్రె, ఇది చాలా బెస్ట్, ఇది అర్పణకు సరిపోతుంది అని చెప్పి అతడు దానిని సెలెక్ట్ చేసుకుంటాడు. ఒక ఏడాది మగ గొర్రెను అతడు సెలెక్ట్ చేసుకుంటాడు. ఏ అవకరం ఉండకూడదు, ఏ అవయవ లోపం ఉండకూడదు, దాని మీద చిన్న మచ్చ కూడా లేకపోతే గాయం వల్ల తగ్గినటువంటి మచ్చ కూడా ఉండకూడదు. అంతగా అది నిర్దోషమైనదిగా పర్ఫెక్ట్ ల్యాంబ్గా ఉండాలి. తర్వాత అతడు ఏం చేస్తాడంటే ఆ గొర్రెను లేకపోతే ఆ గొర్రె పిల్లను తన భుజముల మీద కానీ తన చేతుల్లో కానీ ఎత్తుకొని అతడు జాగ్రత్తగా దానిని యెరూషలేము వరకు తీసుకొని వస్తాడు. దాన్ని నడిపించుకొని తీసుకురావచ్చు కదా అని మనం అనుకుంటే దానికి జవాబు ఏంటంటే, ఒకవేళ నడుస్తూ ఉన్నప్పుడు ఏదైనా రాయి తగిలి దానికి గాయమైతే, ఒకవేళ దానికి ఏదైనా మరి కాలు బెణికి అది కుంటిదైతే అది మరలా బలికి పనిచేయదు. అది నిర్దోషత్వాన్ని పోగొట్టుకుంటుంది. కాబట్టి జాగ్రత్తగా దానిని మోసుకొని అతడు తీసుకొని వస్తాడు. దానిని ఏమని పిలుస్తారు అంటే, అది ఆ సంవత్సరం కొరకైనటువంటి నేషనల్ పాసోవర్ ల్యాంబ్, అంటే ప్రజలందరి కొరకు ఆ సంవత్సరం కొరకైనటువంటి పస్కా గొర్రె పిల్ల. దాని ఇంకో మాట కూడా వాళ్ళు పిలిచేవాళ్ళట. అదేమిటి అంటే, ఇదిగో ఈ సంవత్సరం కొరకైనటువంటి దేవుని గొర్రె పిల్ల, దేవుడు మా కొరకు మా ప్రాయశ్చిత్తం కొరకు ఈ సంవత్సరం ఇచ్చినటువంటి గొర్రె పిల్ల అని వాళ్ళు దాన్ని పిలిచేవారు. ఈ యొక్క ప్రధాన యాజకుడు గొర్రెను తీసుకొని అతడు కరెక్ట్గా యెరూషలేము ద్వారము దగ్గరికి వచ్చినప్పుడు, తూర్పు ద్వారం దగ్గరికి వస్తాడు. ఎందుకంటే తూర్పు ద్వారం నుంచి డైరెక్ట్గా దేవాలయంలోనికి వెళ్ళిపోవచ్చు. ఆ ద్వారం దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ ప్రజలందరూ కూడా అతని కొరకు వేచి ఉంటారు. అతను గొర్రెని తీసుకుని వస్తుండగా లోపలికి వారు స్వాగతిస్తారు. అలా స్వాగతించి ఆ ప్రొసెషన్ అలా వెళుతున్నప్పుడు వారు కొన్ని వాక్యాలను చాలా బిగ్గరమైనటువంటి ధ్వనులతో వాళ్ళు చెబుతారు. అలా చెప్పేటటువంటి వాక్యాల్లో ఒక వాక్యం ఏంటంటే, 118వ సంకీర్తన 25వ వచనంలో ఉన్నటువంటి మాట అక్కడ ఈ రీతిగా వ్రాయబడి ఉంది. యెహోవా దయచేసి మమ్ము రక్షించుము అని వ్రాయబడి ఉంది 118:25లో. ఇది హెబ్రీ భాషలో రక్షించుము అనే మరి ఈ యొక్క వాక్యము దగ్గర ఏం రాయబడి ఉందంటే, యెహోవా దయచేసి మమ్మల్ని రక్షించుము అన్న దగ్గర హోసియానా లేకపోతే హోసానా అని వ్రాయబడి ఉంది. రెండవ మాట వాళ్ళు మరి బిగ్గరగా వారు కేకల రూపంలో చెప్పేది ఏంటంటే, 118వ సంకీర్తనలోని 26వ వచనంలో యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వదించబడునుగాక లేకపోతే స్తుతించబడునుగాక అని వారు బిగ్గరగా కేకలు వేస్తారు. ఇలాగన వారు మరి ఈ యొక్క దేవుని వాక్యాలను బిగ్గరగా ఒక షౌటింగ్ లాగా లేకపోతే ఒక నినాదాల్లాగా వాళ్ళు చెబుతూ దేవాలయం దగ్గరికి వచ్చినప్పుడు దేవాలయం మెట్ల మీద యాజకులు నిలబడి ఉంటారు. వారు బూరలు ఊదుతూ ఈ ప్రధాన యాజకుణ్ణి తర్వాత ఆయన మోసుకుని వచ్చినటువంటి గొర్రెను వారు లోపలికి ఆహ్వానిస్తారు. లోపలికి ఆహ్వానించిన తర్వాత మరి నిర్గమకాండంలో ఇందాక మనం చదువుకున్నటువంటి భాగంలో 12వ అధ్యాయం 7వ వచనంలో వ్రాయబడిన రీతిగా ఆ గొర్రెను నీసాను మాసము 14వ తారీఖు వరకు దేవాలయంలో దాన్ని ఉంచుతారు. 10వ తారీఖున ఎంటర్ అవుతాడు ప్రధాన యాజకుడు దేవాలయంలోనికి. 14వ తారీఖు వరకు ఆ యొక్క గొర్రె ఆ దేవాలయంలో ఉంటుంది. దానిని ఒక స్తంభానికి అలాగ దానిని కట్టి ఉంచవచ్చు. ఎందుకు ఈ రీతిగా వాళ్ళు మరి చేస్తారు
అంటే అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఈ 4 దినాలు కూడా ఆ గొర్రెను ఇన్స్పెక్ట్ చేయొచ్చు, దానికి ఏమైనా లోపం ఏమైనా ఉందా అని ప్రజల ముందు అది నిర్దోషమైనది అని నిరూపించబడినట్లు దానిని ఉంచుతారు. కాబట్టి ఈ 14 తారీఖు అంటే 4 రోజులు అది ఉన్న తర్వాత ఆ గొర్రెను ప్రజలందరి నిమిత్తము కూడా బలి అర్పణగా బలిపీఠం మీద అర్పించడం జరుగుతుంది. ప్రియమైనటువంటి వారలారా, ఈ గొర్రె పిల్లను ఏమన్నారు అంటే మరలా 118వ సంకీర్తన 27వ వచనంలో ఏం వ్రాయబడిందంటే ఉత్సవ బలి పశువు అని వ్రాయబడి ఉంది. ఉత్సవ బలి పశువు. ఉత్సవ బలి పశువును ఇదిగో బలిపీఠానికి కట్టండి అనేటటువంటి వాక్యం అక్కడ ఉంటుంది. కాబట్టి దీనిని ఏమన్నారు అంటే ఫెస్టల్ సాక్రిఫైస్ లేకపోతే ఫెస్టివల్ సాక్రిఫైస్ అని దీనిని పిలవడం జరిగింది. ఇది 12వ అధ్యాయంలో ఉన్న వివరం. తర్వాత దేవాలయం నిర్మించబడిన తర్వాత వచ్చినటువంటి డెవలప్మెంట్. ఇప్పుడు మనము తిరిగి మరలా మేడగది దగ్గరికి వద్దాం. మరి ఈ యొక్క మేడగదిలో ఆ పస్కా సందర్భంలో శిష్యుల ముందు కూర్చున్నటువంటిది ఎవరు అంటే ఉత్సవ బలి పశువుగా దేవుని గొర్రె పిల్లగా మన కొరకు దిగి వచ్చినటువంటి దైవ కుమారుడు అక్కడ కూర్చొని ఉన్నారండి. అందుకే ఈ గడియను సాక్రెడ్ మూమెంట్, పవిత్రమైనటువంటి గడియ అని పలికినటువంటి కారణం అదే. అక్కడ కూర్చున్నవారు ఉత్సవ బలి పశువుగా మన కొరకు దిగి వచ్చినటువంటి దైవ తనయుడు. ఈయనను గురించి మనం ఆలోచన చేద్దాం. ప్రధాన యాజకుడు తెచ్చినటువంటి గొర్రె గురించి మనం నేర్చుకున్నాం కదా. బెత్లెహేము నుండి తీసుకుని వస్తాడు. ఈ ఉత్సవ బలి పశువుగా ఉన్నటువంటి దేవుని గొర్రె పిల్ల ఎక్కడ జన్మించారండి? బెత్లెహేములో జన్మించారు. తరువాత మరి ఇదిగో ఇది దేవుని గొర్రె పిల్ల, ఇది బెస్ట్, ఇది పర్ఫెక్ట్, ఇది నిర్దోషమైనది అని ఎవరు ప్రకటించాలి అంటే యాజకుడు ప్రకటించాలి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సేవారంభ దినాలలోనే ఒక వ్యక్తి ఆయన వైపు ఇలా చూపిస్తూ ఇదిగో దేవుని గొర్రె పిల్ల అన్నాడు. ఎవరండి ఆయన? బాప్తిస్మమిచ్చు యోహాను ఏ వంశంలో ఏ కుటుంబంలో జన్మించాడు? ఆయన తండ్రి పేరు జకర్యా. ఆయన వృత్తి ఏంటి? యాజకుడు. ఆయన తల్లి పేరేంటి? ఆమె ఏ క్రమంలో పుట్టింది? ప్రధాన యాజకుడైనటువంటి అహరోను క్రమంలో ఆ కుటుంబంలో జన్మించింది. కాబట్టి తల్లి తండ్రి ఇద్దరు యాజక వంశంలో నుండి వచ్చారు. కాబట్టి ఒకవేళ నెక్స్ట్ బాప్తిస్మిచ్చు యోహాను గనక ఏదైనా వృత్తిలో ప్రవేశించాలంటే ఏమై ఉండాలి? యాజకుడు. కాబట్టి ఒక యాజకుడుగా అతడు ఏమని ప్రకటించాడు అంటే ఇదిగో దేవుని గొర్రె పిల్ల. సెలక్షన్ అయిపోయింది, డిక్లరేషన్ అయిపోయింది. అయితే కేవలము దేవుని గొర్రె పిల్ల అని అనలేదు. ఆయన ఏమన్నాడంటే లోక పాపములు మోసుకొని పోవు ఇశ్రాయేలీయుల పాపాలు మాత్రమే కాదు, యూదుల పాపాలు మాత్రమే కాదు, ఈ గొర్రె పిల్ల కేవలము ఈ యొక్క యూదా జాతికి ఇశ్రాయేలీయుల వరకు మాత్రమే కాదు. దిస్ ల్యాండ్ ఈస్ గోయింగ్ టు బీ ఫర్ ది ఎంటైర్ వరల్డ్, ఫర్ ఆల్ ద హ్యుమానిటీ, మానవులందరి కోసం. లోక పాపమును అంతటిని మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అని ప్రకటించాడు. ప్రధాన యాజకుడు దాన్ని మోసుకొని వస్తాడు. ప్రధాన యాజకుని చేత గొర్రె పిల్ల మోయబడుతుంది. ఒకవేళ అలా కాకపోతే ఏమవుతుంది? ఏదైనా దానికి గాయమైతే దానికి అది మరి బలికి పని చేయదు. నీసాను 10వ తారీఖున యేసుక్రీస్తు ప్రభువారు మోయబడ్డారు. ఆయన మోసింది ప్రధాన యాజకుడు కాదు, కానీ ఆయనకి ఏ పాదముకు కూడా ఏ గాయము కాకుండా తొణకకుండా ఉండనట్లు సింబాలిక్గా యేసు ప్రభువారు ఒక గాడిద మీద ఆయన మోయబడిన వాడుగా వచ్చాడు. ఆ రోజు గాడిద మోసింది ఎవరినన్నమాట?
దేవుని గొర్రె పిల్లను. ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ వాజ్ క్యారీ బై ద డాంకీ. తర్వాత మనం గమనించినప్పుడు ఆయన ఏ ద్వారం గుండా ప్రవేశించారు అంటే తూర్పు ద్వారం. ప్రధాన యాజకుడు గొర్రెను తీసుకుని ఇందాక చెప్పినట్టుగా తూర్పు ద్వారము గుండా దేవాలయంలోనికి ప్రవేశిస్తాడు. ఎదురుగుండా దేవాలయం ఉంటుంది. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా అదే ద్వారం గుండా లోపలికి ప్రవేశించేటప్పటికీ ఏం జరిగింది? ప్రజలందరూ అక్కడ సిద్ధంగా ఉన్నారు. వారందరూ కూడా ఆయనను స్వాగతించారు. స్వాగతించినప్పుడు వారి చేతుల్లో మరి మట్టలు ఉన్నాయి, ఖర్జూరపు మట్టలు ఉన్నాయి. వారు తమ యొక్క వస్త్రములను అలాగ పరిచారు. ప్రధాన యాజకుడు గొర్రెను తెచ్చినప్పుడు సేమ్ అదే విధమైనటువంటి స్వాగతం ఉంటుంది. అదే రీతిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు స్వాగతించబడ్డారు. అంత మాత్రమే కాదు, వాళ్ళు ఏమని ధ్వనులు చేశారు ఆ రోజు అంటే హోసైనా అని అరిచారు. ప్రభువా మమ్మల్ని రక్షించండి అనేటటువంటి ఆ యొక్క గొప్ప నినాదం. అంత మాత్రమే కాదు, ఇదిగో ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక అనేటటువంటి గొప్ప మరి శబ్దాలను స్వరాలను వారు ఎత్తి వారు ఆ మాటలు పలికారు. దేవాలయం దగ్గరికి వచ్చినప్పుడు ఈ ప్రభువు కొరకు ఏ యాజకులు లేరు, బూరలు లేవు. ఎందుకంటే ప్రధాన యాజకులకు ఈయనంటే గిట్టదు కాబట్టి. అయితే మరి అక్కడ ఏమైనా లోటు ఏర్పడిందా, లోపం ఏర్పడిందా అంటే లేదండి. దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు ఆ లోపల ఆ షౌటింగ్కి దేవాలయము ప్రతిధ్వనించడం మొదలుపెట్టింది. ఏమని అంటే దావీదు కుమారునికి జయము. ఈ ధ్వనులు ఎవరు చేశారు? చిన్న పిల్లలు చేశారని వ్రాయబడి ఉన్నది. ఆ రీతిగా ఆ వాక్యము కూడా అక్కడ ఫుల్ఫిల్ అయినట్లు మనము చూస్తాము. ఇక అప్పటి నుండి యేసు ప్రభు వారు ప్రతి దినము దేవాలయంలో ఉన్నారని మనం ధ్యానం చేసుకున్నాం. గొర్రె 4 దినాలు అది ఇన్స్పెక్ట్ చేయబడినట్లు, చెక్ చేయబడినట్లుగా యేసు ప్రభు వారు ప్రతిరోజు దేవాలయంలో ఉంటే ఆయనకు అనేక విధములైనటువంటి మరి రీతిలుగా ఆయన పరిశోధించబడ్డాడు, పరిశీలించబడ్డాడు. పరిశీలు వచ్చి ఆయనను ప్రశ్నించారు. ఆయన జవాబుకు వాళ్ళు ఆశ్చర్యపడిపోయారు. సద్దూకైలు వచ్చి ఆయనను ప్రశ్నించారు. ఆయన జవాబిస్తే వారికి మారు మాటలు లేకుండా వాళ్ళు కామైపోయారు. హెరోదీయులు వచ్చారు, వారు ప్రశ్నించారు. ఆయన జవాబుకు వాళ్ళకి తిరిగి ఏం జవాబు చెప్పాలో తెలియక వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. ఈ రీతిగా ఆయన ఇన్స్పెక్ట్ చేయబడినప్పుడు, పరిశీలన చేయబడినప్పుడు మరి పరిశీలన చేసిన వారికి ఆయనలో ఏ విధమైనటువంటి దోషము కనబడలేదు. చివరికి పిలాతు దగ్గరికి వెళ్ళడం జరిగింది. పిలాతు దగ్గర నుంచి హేరోదు దగ్గరికి వెళ్ళడం జరిగింది. హేరోదు నుంచి మరలా పిలాతు దగ్గరికి తీసుకొని రావడం జరిగింది. అప్పుడు పిలాతు అంటాడు, ఇదిగో ఈయన యందు మాకు ఏ నేరమునో కానరాలేదు. హేరోదు దగ్గరికి పంపిస్తే హేరోదు కూడా ఏ నేరము కనబడలేదు అని చెప్పాడు. అంటే ఏం డిక్లేర్ చేశాడనమాట? నిర్దోషమైనటువంటి వాడు. హీఈస్ బ్లేమ్లెస్, హీఈస్ కంప్లీట్లీ, హీఈస్ పర్ఫెక్ట్. కాబట్టి నిర్దోషమైనటువంటి దేవుని గొర్రెపిల్ల. ప్రియమైన వారులారా, ఏ రీతిగా ప్రభువులో అది ఫుల్ఫిల్ అయిందో మనము చూస్తున్నాం. మరి మొదటి పస్కా గొర్రెపిల్ల వల్ల వచ్చినటువంటి ఫలితాలు ఏంటి? అదే రీతిగా దేవుని గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా వచ్చినటువంటి ఫలితాలు ఏంటి మనం చూస్తే అవి కూడా చక్కగా సరిపోలి ఉన్నట్లు మనం చూడగలం. మొదటి పస్కా గొర్రెపిల్ల రక్తపు ముద్ర ఆ ఇంటి మీద ముద్రించబడినప్పుడు, ఆ రక్తము ద్వారబంధం అనేది పూయబడినప్పుడు ఏమి జరిగింది అంటే దేవుని యొక్క ఉగ్రత ఐగుప్తు దేశం అంతటా కూడా అది కుమ్మరించబడుతూ ఉన్నది. ఐగుప్తు దేవతల మీదకి దేవుని యొక్క తీర్పులు వస్తూ ఉన్నాయి. అది ఇటువంటి ఉగ్రత తీర్పు కాదండి. ప్రతి ఇంటిలో ఉన్నటువంటి జ్యేష్ఠమైనటువంటి బిడ్డ, ప్రతి జంతువు యొక్క జ్యేష్ఠ సంతానము కూడా సంహరించబడబోతూ ఉన్నది. అయితే ఈ గొర్రె పిల్ల యొక్క ముద్ర ఏ ఇంటి మీద అయితే ఉన్నదో
ఆ ఉగ్రత నుండి ఆ యొక్క రక్తము వలన వారికి సంరక్షణ కలిగింది. వారు భద్రంగా లోపల ఉన్నారు. వారికి ఏ విధమైనటువంటి అపాయము కలగలేదు. ప్రియమైన వారలారా, దేవుని గొర్రెపిల్ల అయినటువంటి క్రీస్తు రక్తపు ముద్ర మన జీవితాల మీద అలాగా సీల్ వేయబడినట్లయితే మనకు చెప్పబడుతుంది ఏంటో తెలుసా? ఇదిగో ఇప్పటి నుండి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. దేవుని ఉగ్రత క్రీస్తు యేసునందున్న వారికి లేదండి. ఎవరి మీదైతే ఆయన ముద్ర పడిందో, రక్తపు ముద్ర పడిందో, వారు ఇప్పుడు ఎవరైతే ఉగ్రత చూపిస్తారనుకున్నారో ఆ దేవుడే వారికి సంరక్షకుడు. ఆ దేవుడే వారికి సంపూర్ణమైనటువంటి భద్రత. ఈ గొర్రెపిల్ల యొక్క రక్తము వలన కలిగినటువంటిది ఏమిటంటే, ఫరో బానిసత్వా నుండి, ఐగుప్తు చెర నుండి, అణిచివేత నుండి వారికి విమోచన కలిగింది. దాని నుండి వాళ్ళు విమోచించబడ్డారు. అలాగే దేవుని గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తు వలన సాతాను యొక్క బానిసత్వము నుండి, అలాగే పాపపు చెర నుండి, శాపపు అణిచివేత నుండి విశ్వసించిన వారందరికీ కూడా విమోచన కలిగింది. ఇక మూడవది, పస్కా గొర్రెపిల్ల ద్వారా సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రములు ఆ ప్రజలకు కలిగినవి. ఇప్పుడు వారికి ఒక ఐడెంటిటీ, ఒక గుర్తింపు అనేది వచ్చింది. ఇప్పుడు వారికి ఒక డిగ్నిటీ, ఒక హోదా, ఒక హుందాతనం అనేవి రావడం జరిగింది. అంతకుముందు దేవర్ నో బడీస్ దేర్. ఎవడు వాళ్ళని లెక్క చేయడు. వాళ్ళ కాళ్ళ కింద వేసి నలిపి తొక్కి చంపేసినా అడిగేవాడు లేడు. కానీ ఇప్పుడు అలా కాదు. దే హ్యావ్ దేర్ ఐడెంటిటీ అండ్ డిగ్నిటీ. దే హ్యావ్ ద ఫుల్ లిబర్టీ అండ్ ఫ్రీడమ్. మన దేవుని గొర్రెపిల్లైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ప్రియమైనటువంటి వారలారా, మనకు కూడా సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు లభ్యమయ్యాయి. నీకంటూ ఒక గుర్తింపు వచ్చింది. నీకంటూ దేవునిలో ఒక డిగ్నిటీ అది ఇవ్వబడింది. ఒక గుర్తింపు, ఒక హుందాతనం మనకు ఇవ్వబడ్డాయి. మొదటి పస్కా ద్వారా జరిగింది ఏమిటి అంటే, ఇక వీరు బానిస ప్రజలు కాదు. వీళ్ళు దేవుని యొక్క రాజ్యం. దే ఆర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆయన సీనాయి పర్వత పాదము దగ్గర అంటారు, ఇదిగో నాకు యాజక రూపమైనటువంటి రాజ్యము, వీళ్ళు పరిశుద్ధ జనము అని ప్రభు మాట్లాడతారు. దేవుని గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మనం కూడా అంతే. నో మోర్ స్లేవ్స్. ఇక బానిస ప్రజలు కాదు. తల ఒగ్గి మరి ఎవరికో బానిసత్వం చేసేటటువంటి స్థితి కాదు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయాలను ప్రచురము చేయ నిమిత్తము మీరు రాజులైన యాజక సమూహం, మీరు దేవుని సొత్తైనటువంటి ప్రజలు, మీరు పరిశుద్ధ జనం. ఇంగ్లీష్లో వ్రాయబడి ఉంది హోలీ నేషన్. నేషన్ అంటే ఒక దేశము అని అర్థం. దేశములో ఉన్నటువంటి ప్రజలని అర్థం. యు ఆర్ ద హోలీ నేషన్. దేవుడు ఆయన గొర్రెపిల్ల ద్వారా ఈ స్థితిని మనకు అనుగ్రహించాడు. ఇదిగో ఇప్పుడు ఒక ప్రజగా, ఒక రాజ్యముగా ఏర్పడినటువంటి వారికి ఈ గొర్రెపిల్ల విమోచన ద్వారా, లేకపోతే గొర్రెపిల్ల రక్తము ద్వారా ఈ స్థితిలోనికి వచ్చినటువంటి వారికి ఇప్పుడు వారికంటూ ఒక ధర్మం ఉంది, వారికంటూ ఒక ధర్మశాస్త్రం ఉంది. అది వారి యొక్క రాజ్యాంగం. God has given a constitution and the name of the constitution is the law. ప్రియమైనటువంటి వారలారా, దేవుని గొర్రెపిల్ల ద్వారా మనము కూడా ఒక రాజ్యముగా ఏర్పడితే మనకు కూడా ఒక కాన్స్టిట్యూషన్ ఇవ్వబడింది. క్రైస్తవునికి ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ ఏంటి అంటే, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దివ్యమైనటువంటి వాక్. ఇందులో మనము ఆ రాజ్య ప్రజలుగా మనకున్న హక్కులేంటి, మనకున్నటువంటి బాధ్యతలేంటి, మనం వ్యవహరించవలసినటువంటి తీరు ఏంటి, ఎవ్రీథింగ్ ఇందులో చక్కగా దేవుడు మనకిచ్చాడు. ఇది రాజ్యాంగం, మన రాజ్యాంగం, మర్చిపోకండి. తరువాత గొర్రెపిల్ల రక్తము ద్వారా జరిగింది ఏంటంటే,
వారు బయటికి వచ్చిన తర్వాత వారి కొరకు పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశం కనాను దేశము. ఒక దేశమే వారి కొరకు దేవుడు సిద్ధము చేసి వాగ్దానం చేసి ఆ దిక్కుగా ఆ ప్రజలను ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, దేవుని గొర్రెపిల్ల ద్వారా ఇదిగో వచ్చినటువంటి మనకు కూడా ఉన్నది. అది కనాను దేశము కన్నా, పాలు తేనెలు ప్రవహించే దేశము కన్నా స్థిరమైనది, నిత్యమైనది, శ్రేష్టమైనది. అందుచేత వాక్యంలో ఏం రాయబడి ఉంది పేతురు ద్వారా అంటే, అక్షయమైన నిర్మలమైన వాడబారని స్వాస్థ్యము మీ కొరకు పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. అందుకనే మనం వింటాం పాట, మన దేశం కనాను దేశం అంటే పరలోకపు కానాను, పరలోకము నా దేశం. మనం క్లెయిమ్ చేసుకోవడానికి మనకు హక్కు వచ్చేసింది. ఎందుకంటే మన యొక్క పేర్లు పరలోకంలో ఉన్నటువంటి జీవగ్రంథంలో అక్కడ నమోదైపోయాయి. గొర్రెపిల్ల యొక్క రక్తములో ఎవరైతే కడుగుపడ్డారో గొర్రెపిల్ల జీవగ్రంథంలో వారి పేర్లు నమోదైపోయాయి. యు ఆర్ ద సిటిజన్ ఆఫ్ ద ఇటర్నల్ కింగ్డమ్. నిత్యమైనటువంటి రాజ్యం యొక్క పౌరుడుగా నీవున్నావు. ఇదంతా దేనివల్ల కలిగింది? ఉత్సవ బలి పశువు ద్వారా జరిగింది. ఈ ఉత్సవం బలి పశువు కాదు, ఆ బలి పశువు బలైపోతారు. కానీ ఉత్సవం మనకు. ఈ సెలబ్రేషన్ ఎవరికి అంటే మనకు. ఈ యొక్క దేవుని గొర్రెపిల్ల దగ్గరికి మనం వచ్చినప్పుడు కలుగుతుంది ఏమిటంటే సెలబ్రేషన్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ ఉత్సవం, సెలబ్రేషన్ ఆఫ్ రిడెంప్షన్, విమోచనోత్సవం, సెలబ్రేషన్ ఆఫ్ ఫ్రీడమ్. ఇదిగో స్వతంత్రోత్సవం, సెలబ్రేషన్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ డిగ్నిటీ, సెలబ్రేషన్ ఆఫ్ గాడ్స్ నేషన్ బీయింగ్ గాడ్స్ నేషన్, సెలబ్రేషన్ ఆఫ్ గాడ్స్ ప్రజెన్స్. ఎంత అద్భుతం చూసారా ప్రియమైనటువంటి వార్లరా. అందుకే ఈ రాత్రి సాక్రెడ్ మూమెంట్ అని నేను స్టార్టింగ్లో చెప్పాను. పవిత్రమైనటువంటి గడిగా ఎందుకుంది అంటే ఇదిగో ఇన్ని అద్భుతాలు ఇక్కడ మనకు అనుగ్రహించబడుతున్నాయి. ప్రభువారు రొట్టెని తీసుకుని విరిచి వారికిచ్చి అంటున్నారు, పుచ్చుకొని తినండి అని అంటున్నారు. ఆయన గిన్నెను వారికి అందిస్తూ అంటున్నారు, దీనిలోనిది మీరు త్రాగండి. ఇదిగో విలువబడినటువంటి రొట్టె, ఇది నా శరీరం. గిన్నెలో ఉన్నటువంటి ద్రాక్షరసం, అది నా రక్తం. దానికి సూచన. ప్రభువారు ఏం చేస్తున్నారు ఇక్కడ తెలుసా అండి? తన్ను తాను ఇచ్చుకుంటున్నారు. శరీరాన్ని రక్తాన్ని ఇవ్వడం అంటే ఏంటండి? తన్ను తాను ఇచ్చుకోవడమే. తన వద్ద ఉన్నది ఇవ్వటం లేదు, తన్ను తానే ఇచ్చుకుంటున్నాడు. హీఈస్ గివింగ్ హిమ్సెల్ఫ్. దీనికి మించినటువంటి త్యాగం ఈ భూప్రపంచంలో మానవ చరిత్రలో ఎప్పుడు ఎక్కడ జరగలేదండి. దీని ద్వారా ఆయన మనతో చేసుకుంటున్నటువంటిది ఏమిటంటే నూతన నిబంధన. ఆయన ఒక ఒప్పందం చేసుకుంటున్నారు. ఒక ప్రమాణానికి ఆయన వస్తూ ఉన్నారు. దానిని ఏమన్నారంటే నూతన నిబంధన అని అన్నారు. ఈ నూతన నిబంధన యేసుక్రీస్తు శరీర రక్తము వలన, శిలువ త్యాగం వలన, బలియాగం వలన మనతో చేయబడిందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ప్రమాణపూర్వక బంధంలోనికి ఆయన ఆహ్వానిస్తున్నారండి. మనం ప్రమాణం చేస్తున్నాం, ఓత్, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. నీవు బాప్తిస్మం తీసుకున్నప్పుడు కానీ, నీవు నిర్ధారణ చేసుకున్నప్పుడు కానీ నువ్వు గ్రహించేవో లేదో, బాప్తిస్మం ముందుకొచ్చి ప్రార్థన చేయించుకోవడం కాదు. లేకపోతే నిర్ధారణ అంటే ముందుకొచ్చి మామూలుగా ఏదో కానుకేసినప్పుడు ప్రార్థన చేస్తారు చూసారా, అలా ప్రార్థన చేయించుకోవడం కాదు. చాలామంది అలా అనుకుంటున్నారు. చాలా సులువుగా, ఈజీగా, మామూలుగా తీసుకుంటున్నారు. దే ఆర్ నాట్ సీరియస్ అబౌట్ ఇట్. కానీ అక్కడ నువ్వు ప్రార్థన చేయించుకోవడానికి రావడం లేదు. నువ్వు దేవుని ఎదుట, సంఘం ఎదుట దేవునితో నువ్వు చేస్తున్న ప్రమాణం, అది దేవునితో చేస్తున్న ప్రమాణం. ఆ ప్రమాణం నువ్వు గుర్తుపెట్టుకున్నావు లేదు, దేవుడు గుర్తుపెట్టుకున్నాడు. ఎందుకంటే అది ఆయన తను తాను ఇచ్చుకోవడం ద్వారా చేయబడినటువంటి ప్రమాణం. ఆయన శిలువ యాగము ద్వారా, బలి ద్వారా, రక్తము ద్వారా చేయబడినటువంటి నిబంధనలోనికి తీసుకున్నటువంటి ప్రమాణం అది.
విశ్వాసి, ఆర్ యు సీరియస్ అబౌట్ ఇట్? ఈ విషయంలో నీవు గ్రహింపు కలిగి ఉన్నావా? దీనిని బట్టి మనము ఒక నూతనమైన పేరుతో పిలువబడుతున్నాం. అదేంటంటే పీపుల్ ఆఫ్ ద న్యూ కవెనెంట్. ఈ యొక్క విశ్వాసులు ఎవరు? ఈ క్రైస్తవులు ఎవరు? ఈ ప్రభువు నమ్మేమో అని చెప్పి ఆయనను వెంబడిస్తున్నటువంటి వీరెవరు? వీరు నూతన నిబంధన జనులు. మనము నూతన నిబంధన జనులం. మనం పాత నిబంధన జనులం కాదు, నిబంధన లేని జనులం కూడా కాదు. వీఆర్ ద పీపుల్ ఆఫ్ ద న్యూ కవెనెంట్. నువ్వు సంతోషించు, రోషము కలిగి నూతన నిబంధన ప్రజగా జీవించటానికి నీవు అంకితం చేసుకో. ప్రభు ఇలాగున ఆయన రొట్టెను ఇస్తూ దీనిని చేస్తూ ఒక మాట అన్నారండి. ఆ మాట నాకైతే చాలా టచ్చింగ్గా అనిపించింది. ఆయన ఏమన్నారు? లూకాసు వార్త 22:19 ఏమన్నారంటే, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీనిని చేయండి అని అన్నారు. నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీనిని చేయండి. ఎవరైనా వారి గుర్తుగా మనకు ఏదైనా ఒక వస్తువును బహుకరిస్తే ఆ వస్తువును మనం టేబుల్ మీదో, లేకపోతే మన షెల్ఫ్లోనో, లేకపోతే మనం చక్కగా గోడ మీదో దాన్ని అలాగా మనం అమర్చుకుంటాం. దాన్ని మనం చూసినప్పుడల్లా మనకు ఆ వస్తువుని ఇచ్చినటువంటి వారు మనం జ్ఞాపకంలోనికి వస్తారు. వాళ్ళకు మనకు ప్రియులైతే, మన స్నేహితులైతే ఎన్ని సంవత్సరాలు గడిచినా సరే దాన్ని చూసినప్పుడల్లా వారి ప్రేమను, వారి సహవాసాన్ని మనం గుర్తు తెచ్చుకున్నప్పుడు మనకెంతో హాయిగా, సంతోషంగా, ఆదరణగా అనిపిస్తూ ఉంటుంది కదండి. ఇది మన యొక్క అనుదిన అనుభవం. ప్రభువారు అంటున్నారు, నన్ను జ్ఞాపకం చేసుకోండి అని అంటున్నారు. ప్రియమైనటువంటి వారులారా, నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ఆయన మాటగా చెప్పలేదు. జ్ఞాపకం చేసుకోవడానికి గుర్తుగా ఈ జ్ఞాపికను మనకిచ్చారు. ఏమిటది? పరిశుద్ధ సంస్కారం అనేటటువంటిది ఆయనని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మనకిచ్చేటువంటి జ్ఞాపిక అన్నమాట. ఇక్కడికి వచ్చి నువ్వు ద్రాక్షారసం త్రాగి ఏదో రొట్టె తిని వెళ్ళిపోతే నువ్వు దాని అంతరార్థాన్ని గ్రహించలేదన్నమాట. అది జ్ఞాపిక. దాన్ని చూడగానే దాన్ని ఇచ్చినటువంటి ఆ ప్రభు జ్ఞాపకం రావాలన్నమాట. ఆయన యొక్క ప్రేమ నీకు జ్ఞాపకం రావాలి. అలా జ్ఞాపికగా ఆయన ఇచ్చాడు. దాన్ని చూసినప్పుడల్లా, దానిలోని మనం పాల్గొన్నప్పుడల్లా కూడా ఆయన మాట జ్ఞాపకం వస్తుంది. అదేంటంటే, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ప్రియమైన వార్లరా, అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకుంటాం? ఆయన అంటున్నారు, రిమెంబర్ మై డెత్స్. నీ కొరకు నేను ఎంత శ్రమపడి, ఎంత అవమానాలు పొంది మరణించాను, జ్ఞాపకం చేసుకో అంటున్నారన్నమాట. ఇంకా ఆయన ఏమంటున్నారో తెలుసా? రిమెంబర్ మై సాక్రిఫైస్. నీ పాప శాపముల నుండి నిన్ను విమోచించడానికి నేను చేసినటువంటి త్యాగాన్ని నీవు జ్ఞాపకం ఉంచుకో. నిన్ను ఎంత ప్రేమగా పిలిచాను, నీ మీద ఎంత నమ్మకత్వాన్ని పెట్టుకొని నేను పిలిచాను. నువ్వు అనుకున్నావు నువ్వు అర్హుని కాదు, అర్హురాల్ని కాదు అని అనుకున్నావు, కానీ నేను నిన్ను పిలిచానే, నన్ను జ్ఞాపకం పెట్టుకో అంటున్నారు. నేను నీవు ఆచరించాలని ఎన్నో మేలైనటువంటి ఆజ్ఞలను నీకు ఇచ్చాను, జ్ఞాపకం చేసుకో. నేను నీ కొరకు ఎన్నో వాగ్దానాలను నేను ఇచ్చాను. ఆ వాగ్దానాలన్నీ కూడా అవును, ఆమెన్ అన్నట్టున్నాయి. నేను నీకు ఇచ్చిన వాగ్దానాలను నీవు జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను మర్చిపోకే అంటున్నారు అన్నమాట ప్రభు. ప్రియమైన వారులారా, ఆ ప్రభు మనకు జ్ఞాపకం ఉన్నాడా? జ్ఞాపకం ఉండవలసినంతగా జ్ఞాపకం ఉన్నాడా? జ్ఞాపకం పెట్టుకోవలసినంతగా మనం ఆయనను మన హృదయంలో, మన మనస్సులో మనం అలా జ్ఞాపకం పెట్టుకున్నామా? మన జీవితాలు రొటీన్ అయిపోయినాయా? యథావిధిగా కొనసాగిపోతున్నాయా? హృదయంలో చలనం లేకుండా, మనసులో ఉత్సాహం లేకుండా, ఆత్మలో ఏ విధమైనటువంటి మంట లేకుండా అలాగే సాగిపోతున్నాయా? ఈరోజు ప్రభు అంటున్నారు, నీ మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకో. నువ్వన్నీ చేస్తున్నావు, కానీ మొదటి ప్రేమ చల్లారిపోయింది.
చల్లారిపోయిన జీవితం నాకు ఆనందాన్ని ఇవ్వదు. నువ్వు చల్లారిపోయావంటే నీవు నన్ను పెట్టుకోవాల్సినంత గుర్తు పెట్టుకోలేదన్నమాట అని ప్రభు అంటున్నారు. ఆయనను మనం జ్ఞాపకం పెట్టుకుందామండి. పౌలు ఈరోజు అన్న మాటలు మనము జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. కొరింథీయులకు రాస్తూ 10వ అధ్యాయం 16-17 వచనాల్లో ఆయన ఏమంటున్నాడు అంటే, ఇదిగో మన ముందు ఉంచబడుతున్నటువంటి పాత్ర అది దీవించు ఆశీర్వచనపు పాత్ర. ఇట్ ఈస్ ఎ బ్లెస్సెడ్ కప్, ఇట్ ఈస్ ఎ బ్లెస్సెడ్ టేబుల్. అది ఆశీర్వాదపు మరి బల్లగా ఉన్నది. ఆ గిన్నెలో మనము తీసుకునేటటువంటిది ఆయన రక్తములో పాలు పుచ్చుకొనుట. ఆ రొట్టెను మనం తీసుకున్నది ఆయన శరీరములో మనము పాలు పుచ్చుకున్నట. వీఆర్ పార్టేకర్స్ ఇన్ ద బ్లడ్ అండ్ ఆల్సో ఇన్ ద బాడీ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇలా చెప్తూ పౌలు ఏమంటున్నాడో తెలుసా? ఆయన అంటాడు 17వ వచనం చివరిలో, మనమందరము ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకలమైన మనము ఏమై ఉన్నామండి? ఒక్క శరీరమై ఉన్నామా? ఉన్నాము అని బైబిల్లో చదివాం. మరి ఉన్నామా? అరమరికలు లేకుండా ఒకరికొకరు సహకరించుకుంటూ, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, ఒకరి కష్టములలో మరొకరు కన్నీళ్లు పెట్టుకుంటూ, ఒకరి సంతోషాల్లో మరొకరు తమ ఆనందాన్ని వెలిబుచ్చుతూ, ఒకరినొకరు బలపరుచుకునేటటువంటి ఒక్క శరీరముగా మనమున్నామా? దట్ ఈస్ ద కాల్. ప్రభు ఆ పిలుపుతో మనల్ని పిలుస్తున్నాడు. ఈరోజు మనం బల్ల దగ్గరికి వెళ్తున్నాం కదా, వెళ్ళొచ్చేస్తే ప్రభు మనల్ని దీవించేస్తాడని అనుకుంటున్నారా? ఈ మనస్సు లేకపోతే మనమందరము ఒక్క శరీరమై ఉన్నాము, మనమందరము ఒక్కరమై ఒక్క రక్తంలో కడుగబడి ఉన్నాము, ఒక్క బల్ల దగ్గర మనము మరి భోజనము చేయుచున్నాము, మనం ఒక్క కుటుంబం అనేటటువంటి అవగాహన లేకపోతే ప్రియమైన వారులారా, ఏదో ముందుకెళ్ళి వచ్చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడనేది చాలా చీప్ ఆలోచన. అలాంటి చిన్న చౌకబారు ఏదో చిన్నపిల్లల ఆలోచనలు కాదు మనకు ఉండాల్సింది. నువ్వు ఇక్కడికి వస్తున్నావంటే ఒక కమిట్మెంట్ ఉండాలి. చివరిలో ఒక హెచ్చరిక 21వ వచనంలో అంటాడు, మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలో దయ్యముల బల్ల మీద ఉన్న దానిలో కూడా మీరు పాలు పొందనేరరు. ప్రభువునకు రోషము పుట్టించెదమా? సంఘమా, ఇది దేవుని హెచ్చరిక. దేవుడు తన కుమారుని రక్తం విషయంలో, తన కుమారుని యొక్క శిలువ త్యాగం విషయంలో ఆయన లెక్క కలిగి ఉన్నాడని మనం తెలుసుకోవాలి. ప్రభు బల్ల దగ్గరికి వస్తున్నావు, ప్రభు యొక్క పాత్రలో నువ్వు పాలిభాగస్తురాలు అవుతున్నావు. మరలా ఇంకొక బల్ల దగ్గరికి వెళ్ళి కూర్చుంటున్నావా? ఇంకొక పాత్రలోనిది నువ్వు త్రాగుతున్నావా? సొసైటీ అని, స్టేటస్ అని, ఫ్రెండ్స్ అని, కొలీగ్స్ అని వాళ్ళని సాటిస్ఫై చేయడానికి నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావో తెలుసా? నీవు కూర్చున్న ఆ బల్ల దగ్గరకు కూర్చొని ప్రభువా దీన్ని బట్టి నీకు వందనాలని చెప్పగలిగేటటువంటి బల్లైనా అది? ప్రభువా దీన్ని నేను త్రాగుతున్నాను, దీన్ని నేను తింటున్నాను, నీకు వందనాలను కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగిన బల్లైనా అది? చాలామంది దయ్యముల బల్ల దగ్గరికి వెళ్తున్నారు, దయ్యముల పాత్రలోనిది వాళ్ళు త్రాగుతున్నారు. నేనేం చెప్తున్నాను మీకు అర్థమైంది. ఒకవేళ అలాంటి స్థితిగతుల్లో ఎవరైనా ఉన్నట్టయితే ప్రభు క్షమించడానికి సిద్ధం. మీరు విడిచిపెట్టాలనుకుంటే దాన్ని విడిచిపెట్టండి, ప్రభు సన్నిధిలో ఒప్పుకోండి. ప్రభువా నేను బలహీనరాలను అయ్యాను, దయ్యముల పాత్ర దగ్గరికి వెళ్ళాను, దయ్యముల బల్ల దగ్గర నేనున్నాను, క్షమించండి, ఈరోజు నుంచి నేను దాన్ని విడిచిపెడతా. ఆ మనసుతో ప్రభు బల్ల దగ్గరికి వస్తే ప్రభు క్షమించి ఆయన నిన్ను బలపరిచి ఆయన నిన్ను దీవిస్తాడు. ఇది హెచ్చరిక. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇదిగో ఈ రాత్రి ఇలాంటి మరి బల్ల దగ్గరికి, ప్రభు బల్ల దగ్గరికి మనం వస్తున్నాం. ఆ రోజు మాత్రమే కాదండి, ఎప్పుడు ఈ బల్ల దగ్గరికి మనం వచ్చినా
దట్ ఈస్ ద సాక్రెడ్ మూమెంట్. అది పవిత్రమైనటువంటి ఘడియ. పరిశుద్ధంగా, క్రమంగా, భయభక్తులతో, వినయ మనసుతో మనం ఆచరించాలి. ఈ రాత్రి ఆ రీతిగా ప్రభు బలను మనం సమీపిద్దాం. పరిశుద్ధాత్మదేవుడు మన వినికిలో వాక్యాన్ని ఫలింపచేయునుగాక.